అసలు ఏంటి రాము ఇట్లా జరుగుతుంది మనకి? ఏమో రానమ్మా, నాకు కూడా ఏం అర్థమవుతలేదు. నువ్వు వచ్చేదైతే ఎవరు చూడలే కదా? ఎవరు చూడలే రాము. రానమ్మా, కొంచెం అయితే మీ అన్న చేతిలో ఆ తలవారుతో నా ప్రాణం పోయేది. నన్ను ఆ దేవుడే బతికిచ్చింది రానమ్మా. అదే రాము, మా అన్న తలవారు పట్టుకొని బయటకు వచ్చి చూసి ఫోన్ చేసిన, లేకపోతే ఇంకేమైదేమో. అవును రానమ్మా, నువ్వు కరెక్ట్ టైంకి ఫోన్ చేసినావు. మీ అన్న వాళ్ళు ఇక్కడ ఈ మర్రి చెట్టు కింద ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తాలు. నీ అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినా నువ్వు ఆ టైంకి ఫోన్ చేయబోతే నన్ను చంపేసి వాళ్ళు. రాము, నువ్వు బతుకున్న విషయం మా అన్న వాళ్ళకి తెలిసింది. ఎట్లా నేను బతకనేరిగా ఏం చేద్దాం చెప్పు? నాకు కూడా ఏం చేయాలో అర్థమవుతలేదు రానమ్మా. అయినా నువ్వు మళ్ళీ ఫోన్ తెచ్చుకున్నావు. మీ అన్న వాళ్ళు నీకు ఫోన్ ఇచ్చిల్లా? వాళ్ళు ఇచ్చేది రాము, నా ఫోన్ నేను తెచ్చుకున్నా. ఇక మనకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాము. ఇవాళ మన ఊరవతలు ఉన్న టెంపుల్లో పెళ్లి చేసుకుందాం ఈవినింగ్. ఇవాళ సాయంత్రం రానమ్మా. మరి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను ఎందుకు? రాము, ఊకే భయపడకుండా ఉంటా అంటే మా అన్నకి అనుష్ బాగా ఎక్కువైతుంది. ఈ ఊర్లోనే పెళ్లి చేసుకుని ఉందాం, ఏం చేస్తారో చూద్దాం. ఏంది రానమ్మా నువ్వు మాట్లాడేది? మన ఊర్లో పెళ్లి చేసుకుని మన ఊర్లో ఉంటామా?